కాశీ తప్పకుండా వెళ్ళి దర్శనం చేయవలసిన పుణ్యక్షేత్రం. మనిషి జన్మ ఎత్తినవాడు కాశీ వెళ్ళాల్సింది. ఒకవేళ ఏ కారణం చేతైనా కాశీ వెళ్ళలేకపోతే మనకి 5 కాశీలు ఉన్నాయి అందుబాటులో. ఆ 5 కాశీలలో కనీసం ఏ ఒక్క కాశీకి వెళ్ళినా సరిపోతుంది. అందులో ఒకటి కాశీగా ఉన్న వారణాసి, రెండవది కేదార్నాథ్, మూడవది శ్రీశైలం, నాలుగవది శ్రీకాళహస్తి, ఐదవది పట్టిసము. పట్టిసంలో ఉన్న వీరభద్రుడు దక్షయజ్ఞోధ్వంసం చేసిన తర్వాత దేవతలందరినీ తెగటార్చిన నెత్తుటితో కూడిన ఖడ్గాన్ని పట్టిసీమకు దగ్గరలో ఉన్న నదిలో కడిగాడు. చేతిలో పట్టుకున్న రక్తంతో కూడిన ఖడ్గంని అక్కడ కడిగాడు కాబట్టి ఆ క్షేత్రానికి పట్టిసము అని పేరు వచ్చిందట. ఆ 5 కూడా కాశీలే. ఓపిక ఉంటే మాత్రం తప్పకుండా కాశీ వెళ్ళి తీరాలి. ఓపిక లేకపోతే మాత్రం ఈ 5 కాశీలలో ఒక్క కాశీ అయినా జన్మాంతరంలో చూడాలి. అసలు కాశీ ఉత్తర భారతదేశంలో ఉంటే మన అదృష్టం కొద్దీ ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం, కాళహస్తి, పట్టిసము 3 క్షేత్రాలున్నాయి. అది మనకు చాలా అదృష్టం. కాశీలో చనిపోతే చాలు మోక్షం వస్తుంది. ఆయుర్దాయం అయిపోయి ఇంకా ఊపిరి అందక ఆయాసంతో కొట్టుకుంటూ ఒళ్ళంతా చెమటలు పట్టేసి అయోమయావస్థలోకి వెళ్ళిపోతున్న స్థితిలో ఆ వెళ్ళిపోతున్న జీవుడు బెంగ పెట్టుకోకుండా ఉండడానికి ఒక చిత్రం జరుగుతుంది. ఆ లోకమాత జగజ్జనని అయినటువంటి ఆ పార్వతీదేవి ప్రాణాలు వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్న జీవుడి దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. అమ్మవారు కూర్చోగానే అమ్మవారి కురులు సువాసనలు వస్తూ ఉంటాయి. ఆ సువాసనలను తాము పొందడం కోసం దేవవృక్ష పువ్వులు అమ్మవారి కురులను చేరాలనుకుంటాయి. అటువంటి కురులు కలిగిన అమ్మవారు వచ్చి చనిపోయేవాడి పక్కన కూర్చుంటుంది. అప్పుడు అమ్మవారి చేతులకు పెట్టుకున్న గాజుల శబ్దం వినపడుతుంది. అమ్మవారి చరణ మంజీరాలు గలగల ధ్వనులు వినపడతాయి. ప్రాణం పోతున్నవాడు ఈ సువాసన ఎక్కడి నుంచి వచ్చిందా అని చూస్తాడు. హిమవంతుడు కూతురైనటువంటి పార్వతీదేవి అక్కడికి వచ్చి, నాయన నీవు కాశీలో చనిపోతున్నావా? కాశీలో చనిపోయే ఏ జీవుడు కూడా నొప్పితో బాధతో వెళ్ళకూడదని ఆ పరమశివుడి ప్రతిజ్ఞ చేశారు అని చెప్పి తన పవిట కొంగుతో వెళ్ళిపోతున్న వాడికి గాలి వీస్తుంది. అమ్మవారి పవిట వీచినప్పుడు వచ్చిన గాలి తగలగానే ఆ వెళ్ళిపోతున్న జీవుడు సేద తీరి బాధలేని స్థితి పొందుతాడు. అప్పుడు డుంటి గణపతి వస్తాడు, పక్కన కూర్చుంటాడు. ఏనుగు తొండపు చివరి భాగం ఎప్పుడూ చల్లగా ఉంటుంది. ఊపిరి అందక కొట్టుకుంటున్న వాడి ముక్కు దగ్గర తడి పెడుతూ తన తొండంతో కాసేపు అలా గాలి విసురుతాడు. అప్పుడు ఆ ప్రాణి ఎంతగానో సేద తీరుతాడు. ఇలా కళ్ళి విప్పు చూసేసరికి ఒక పక్క మహానుభావుడు డుంటి గణపతి, మరొక పక్క చిరునవ్వు నవ్వుతూ పెద్ద బొట్టు పెట్టుకుని అమ్మవారు తన పమిటతో గాలి విసురుతూ కనపడతారు. నాన్న వెళ్ళిపోతున్నానని బెంగ పెట్టుకుంటున్నావా? చెమట పట్టిందా? ఒళ్ళు వేడెక్కిపోతుందా? ఏమీ భయం లేదు అని చల్లని తల్లి గంగమ్మ తెల్లని వస్త్రాలు కట్టుకొని సాకారూపురాలై వచ్చి తన చల్లని చేతితో ఒకంట పట్టిన చెమటను తుడుస్తుంది. అలా తుడిచేసరికి ప్రాణం పోయే స్థితిలో ఉన్న ఆ జీవుడు ఎంతగానో సేద తీరుతాడు. ఇప్పుడు వానికి ఏ భయము ఉండదు. తనకు కలిగిన అదృష్టానికి పొంగిపోతాడు. వారు దర్శనంలో ఆనందముగ్నుడైపోతాడు. అతనికి ఇంకా ఏ బాహ్య ప్రపంచం తెలియదు, భయం ఏంటో తెలియదు. ఎంతో ఆనందాన్ని పొందుతాడు. భృంగి ఎడం చేత్తో విభూది పట్టుకొని బయలుదేరి వచ్చి, శ్రీకరంచ పవిత్రంచ సర్వరోగ నివారకం అని, ఏమీ భయపడవద్దు, నీకు ఇదే ఆఖరి జన్మ అవుతుంది, నీవు వెళ్ళిపోతున్నావు, నా స్వామిలో ఐక్యం అయిపోతావు అని లలాటం నందు విభూది పెడతాడు. భృంగి విభూది పెడుతుంటే పరమ సంతోషంతో ఆ ప్రాణి భృంగి వంక చూస్తాడు. ఇక మృత్యు ఒడిలోకి జారిపోతుంటే, శరీరం నుండి ఆ జీవుడు వదిలి వెళ్ళిపోతుంటే గంటల చప్పుడు వినపడుతుంది. గొప్ప సువాసనలు వస్తాయి. పాశం ఛట్ ఘంటా మొలకు కట్టుకున్న గంటలు గణగణ మోగుతుంటే పమిటితో వీస్తున్న తల్లి పమిటను వదిలిపెడితే శరీరం వదిలిపెడుతున్న వాడి శరీరం మీద అమ్మవారి పమిట కొంగు మొదట కప్పబడుతుంది. భృంగి అక్కడే కూర్చుని శంకరుడికి నమస్కరిస్తాడు. డుంటి గణపతి నమస్కరిస్తూ ఉంటాడు. సుగంధిం పుష్టివర్ధని మంచి సువాసనలతో మారేడు వాసనలతో స్వామివారు వస్తారు. వచ్చి నవ్వుతూ చూస్తారు. అప్పుడు ప్రాణి తనకు తెలియకుండా కుడి చెవిని పైకి ఎత్తుతాడు. ఏ బెంగా లేకుండా హాయిగా నిద్రలోకి జారిపోతున్న వాడిలా ఆనంద స్థితిలో ఉంటాడు ఆ జీవుడు.
పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవు డుపదేశమునరించు నిపుడు కాశీ. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు స్వామి వచ్చి అలా వెళ్ళిపోతున్న సమస్త పిపీలికాది పర్యంతమునకు కుడి చెవులో ప్రణవాన్ని ఉపదేశిస్తాడు. శంకరుడు తమ కుడి చెవి దగ్గర నోరు పెట్టి ప్రణవమును ఉపదేశం చేస్తుంటే దగ్గరగా ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసలు తగులుతుంటే, ఆయన ముఖస్పర్శ తగులుతుంటే ఆనందంతో ఆ జీవుడు పొంగిపోయి ఆయన నోటితో చెవిలోకి ప్రణవం వినబడితే ఆ వినబడిన ప్రణవం తన ప్రమేయం లేకుండా లోపలి నుండి ఓంకారం అని వస్తుండగా ఈ తేజము ఈశ్వరుడి యందు కలిసిపోతుంది. ఇలా కాశీలో సమస్త ప్రాణులు ఆయన యందే చేరిపోతాయి. ఈశ్వరుడు ప్రారంభమునందు ఏ ప్రతిజ్ఞ చేశాడో ఆ ప్రతిజ్ఞను ఇప్పటికీ నెరవేరుస్తూనే ఉన్నాడు కాశీలో. ఇలా నిజంగా జరుగుతుందా అని రామకృష్ణ పరమహంసకు అనుమానం వచ్చింది. వెళ్ళి కూర్చుని ధ్యానం నందు దర్శనం చేశారు. చచ్చిపోతున్న చీమలు ఈగలు కూడా కుడి చెవిని పైకెత్తడం ఆయన దర్శించారు. అనంతమయ్య అయిన రూపంతో వచ్చి చీమలకి, బొద్దింకలకి, ఈగలకి, దోమలకు కూడా ప్రణవాన్ని ఉపదేశం చేస్తూ తనలో కలుపుకుంటున్న శంకర దర్శనము రామకృష్ణ పరమహంస చేసి మన పురాణాలు, మన శాస్త్రాలు చెప్పినవన్నీ పచ్చి నిజాలు అని నిరూపించారు. కాశీ కాశీయే, మన పాపధ్వంసము చేయగలిగిన కాశీ, కొన్ని కోట్ల జన్మల పాపాలను నశింపజేయగలిగిన కాశీ మన భరతఖండంలో ఉంది. అది ఎన్నో ప్రాణులు ఈశ్వరునిలో కలిసిపోతున్న దివ్యక్షేత్రం. సర్వ జగత్తు లయం అయిపోతున్న తాను మాత్రం నిత్యంగా ఉండిపోయే పరమ పావనమైన భూమి కాశీ. మనం అనుకుంటే కాశీ వెళ్ళలేం. ఆ పరమశివుని అనుగ్రహం మన పైన ఉంటేనే కాశీ వెళ్ళి ఆ విశ్వేశ్వరుని దర్శనం చేసుకోగలమని చెప్పి పురాణాలు ఘోషిస్తున్నాయి. కష్టాలు, బాధలు లేని మనిషి అంటూ ఎవ్వరూ ఉండరు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో ఆపదలు వస్తూనే ఉంటాయి. ఆ బాధలు, కష్టాలు ఆ శివయ్యకు చెప్పుకోవడానికి బరువైన హృదయంతో ఆలయానికి వెళ్ళి గర్భగుడిలోకి ప్రవేశించగానే ఆ లింగ స్వరూపాన్ని చూసిన వెంటనే కష్టాల్ని, బాధల్ని, అసలు బయట ప్రపంచాన్ని, అసలు మనల్ని మనమే మర్చిపోయి ఆ స్వామిని చూస్తూ అలా నిలబడిపోతాం. అలా ఉన్నంతసేపు స్వర్గంలో ఉన్నామా అన్న భావన మనకు కలుగుతుంది. ఆ పరమశివుడు అన్నింటినీ మైమర్పించి మనసును ప్రశాంతంగా ఉండేలా చేసేస్తాడు. అదే ఆ శివయ్య లీల. ఆ శివయ్య భోలాశంకరుడు కులం, మతం, జాతి భేదాలు ఏమీ చూడడు. పేదవాడైనా సరే, ధనికుడైనా సరే, ఎవరు నిత్యం శివారాధన చేసి శివుని ప్రేమిస్తారో అలాంటి వాళ్లకు లొంగిపోతాడు ఆ పరమేశ్వరుడు. ఒక్క విషయం ఖచ్చితంగా చెప్తున్నాను, మనకి ఎంత కష్టమైనా రానివ్వండి, అది ఎంత పెద్ద కష్టమైనా కానివ్వండి, ప్రపంచంలో ఇంకెవ్వరూ తీర్చలేని కష్టమైనా సరే శివయ్య దగ్గరికి వెళ్ళి పాదాల మీద పడి శివయ్య నువ్వు తప్ప తీర్చే దిక్కులేరా అని మనం బోరుని ఏడిస్తే ఆ కష్టాన్ని వెంటనే తీర్చేసే శక్తి ఉన్నటువంటి వాడు ఆ భోలాశంకరుడు. మనం నిత్యం శివారాధన చేస్తే ఆ గ్రహాలే కాదు ప్రపంచంలో ఉండే ఎవ్వరు కూడా మనకు ఏమీ చేయలేరు అని శివపురాణం చెప్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన విఎస్ డివోషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, కామెంట్ వల్ల మరిన్ని వీడియోలు తీయడానికి బూస్టప్గా పనికొస్తుంది. ఎవరైతే మన విఎస్ డివోషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేస్తారో వాళ్ళకి గివ్ అవే అనేది తప్పకుండా ఉంటుంది. ఎవరు మిస్ చేసుకోకండి. ఓం నమః శివాయ.